హాయ్ అండి. మా ఇంట్లో అయితే సామాన్లు అయితే తీస్తూ ఉన్నామండి. మొన్న క్లీన్ చేసాం కదా రూమ్ మొత్తం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎన్ని తడిచిపోయినాయి, ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది వీడియో అయితే చూపిస్తున్నాను మీకు. ఇంకా దివాన్ కాట్ అయితే ఇలా ఉందన్నమాట, బూజు పట్టేసేసి ఇంకా ఇలా అయితే ఉందండి. ఇంకా సడన్గా వచ్చేసరికి ఇంకా తీసుకోవడానికి ఏమీ మిగలలేదన్నమాట. ఇంకా వాటర్ అంతా సడన్గా వచ్చిందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండటం వల్ల మమ్మల్ని అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళిపోయారు. అంటే అంత స్పీడ్గా వస్తున్నాయి అన్నమాట వాటరు. మళ్ళీ పిల్లలతో మేము నడవలేం, ఇబ్బంది పడతామని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారండి. పరుపంతా కూడా ఇలా తడిచిపోయి ఇట్లా ఫంగస్ లాగా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తున్నామండి. ఎన్ని పనికి వస్తాయి, ఎన్ని పనికిరావో, ఒకవేళ పనికొచ్చి ఉంటే పక్కన పెట్టుకుని పనికిరాని అన్ని బయటపడేయచ్చు అన్నట్టు చూస్తూ ఉన్నామన్నమాట. అన్నీ కూడా బాగా తడిచిపోయాయి. కొన్ని బట్టలు ఏంటంటే బయటే ఉండిపోయినాయండి. ఈ మూట లేపి పైకేయడానికి ట్రై చేసాం కానీ అవ్వలేదన్నమాట. అంటే చాలా ఎక్కువ బట్టల మూట అనమాట. సరే తడవకుండా ఉంటుందని కొన్ని బట్టలు అయితే పైన అయితే వేసాం బీరువా మీద. ఇంకా ప్లేస్ అయితే లేదు వేయడానికి. ఇంకా కొన్ని బట్టలని అలాగే సామాన్లు ఇవన్నీ కూడా ఆ టైంలో తడిచిపోతాయని చెప్పి ఇలా పైకైతే పెట్టేసామండి సన్సైడ్ మీద. చాలా సామాన్లు ఉన్నాయి. ఇంకా పట్టినంత వరకు అయితే పైన అయితే వేసాం. ఇక్కడ ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్ ఏంటంటే మర్చిపోయామండి, కనిపించలేదు ఇంకా పరుపు కింద. అది కూడా అయితే తడిచిపోయింది. కాకపోతే ఏంటంటే సడన్గా వచ్చేదానికి కొన్ని గుర్తుంటే కొన్ని వస్తువులు గుర్తుండవు కదా. ఇట్లా వాటర్కి ఉండి ఉండి నాని ఇలా చెమ్మొచ్చేసింది. ఇంకా అంతా కూడా గ్రీన్ కలర్లో అయితే ఫంగస్ లాగా వచ్చిందనమాట. ఇంకా ఇలా నాని ఉంటే ఏమైనా పాడైపోతాయి కదండి, బట్టలైనా ఇంకా చెక్క అయినా. ఇంకా వీటి జోలికైతే వెళ్ళలేదనమాట. మా వారు వచ్చి తీద్దామని చెప్పి ఆగాను, ఎందుకంటే లోపలికి పాములు అలాంటివి ఏమైనా భయం వేసి నేనైతే తీయట్లేదు. అదిగోండి పరుపు మంచం అయితే ఇలా ఉన్నాయి. గోళ్ళ కూడా అదిగోండి ఇలా అయిపోయినాయి. ఏదో ఇదిగోండి గోళ్ళ కూడా ఇదిగో ఇలా ఫంగస్ వచ్చేసినట్టుగా అయిపోయింది గోళ్ళ కూడా. పరుపు అంతా పాడైపోయింది. ఇంక ఇది ఇదిగోండి ఇక్కడ వరకు అయితే వచ్చేసినాయి. ఇదంతా కూడా వాటర్ వచ్చేసి తడిచిపోయి ఇలా అయిపోయింది దివాన్ కాట్. మరి పనికి వస్తుందో పనికిరాదో అనేది చూడాలి. ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి. మాది ఓన్ హౌసా రెంట్ హౌసా అని చెప్పి. మాదైతే రెంట్ హౌసేనమాట, ఓన్ హౌస్ అయితే కాదండి. రెంట్ హౌస్ మాది. అందులో రోడ్డుకి కొంచెం డౌన్గా అయితే ఉంటుందన్నమాట హౌస్ కూడా. అందువల్ల ఏంటంటే వాటర్ ఇంకా త్వరగా అయితే లోపలికి వచ్చేసాయండి. వెంటనే త్వరగా లోపలికి వచ్చేసేయాలి. మ్యాక్సిమం ఏంటంటే ఎవరి కాళ్ళు ఇంట్లోకి వాటర్ రావు, ఎప్పుడు రాలేదు కదా, రావు అని చెప్పని అన్నారు. ఇంకా మేము ఇది ఫేస్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మాకు కూడా అర్థం కాలేదన్నమాట. మేమున్న సిచ్యువేషన్లో ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కాలేదండి. ఇంకా కిందన్న సామాన్ల వరకు అన్నీ కూడా అయితే పైన పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు పరుపు చూస్తున్నారు కదండి, అదంతా బురదంతా కూడా బురదను తర్వాత వచ్చేసి డ్రైనేజీ అనమాట. డ్రైనేజీ బురద అదంతా కూడా ఇట్లా పరుపుకి అయితే అంటుకుంది. తర్వాత పరుపు కింద ఈ పేపర్స్ ఏంటంటే కొన్ని మేము వెయిట్ లాస్ దాంట్లో చేస్తూ ఉంటామండి హెర్బల్ లైఫ్లో, అవన్నీ అనమాట. కొన్ని పేపర్స్, కొన్ని ఏమో కరెంట్ బిల్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా పరుపు కింద. మ్యాక్సిమం లేడీస్ అండి ఇంకా పరుపు కింద ఎక్కువ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టాము. ఆధార్ కార్డ్ ఏంటంటే ఇది అంతకుముందుది బిఫోర్ మ్యారేజ్ అనమాట. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత ఇలా అయితే బ్లీచింగ్ తీసుకొచ్చి మళ్ళీ క్లీన్ చేద్దాం అన్నట్టు బ్లీచింగ్ అయితే తీసుకుని అయితే వచ్చామండి. చాలామంది బ్లీచింగ్తో క్లీన్ చేయండి అని చెప్పారు. ఇంకా అలాగే మేము కూడా ఒకసారి మళ్ళీ బ్లీచింగ్తో కడుగుదామని చెప్పి ఇదంతా కూడా ముందు సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసామండి. ఇలా డ్రెస్సింగ్ టేబుల్ లోపలికి కూడా అయితే వాటర్ అయితే వెళ్ళిపోయాయి. చూస్తున్నారు కదండి ఎంత బురద అయితే పేరుకుపోయి ఉందో. ఈ డ్రెస్సింగ్ టేబుల్కి వచ్చేసి ఒకటేమో డస్క్ అయితే ఉండదన్నమాట, ఇంకోటేమో డస్క్ అయితే విరిగిపోయి ఉందండి. అందువల్ల ఇంకా వాటర్ అయితే త్వరగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాయి. ఇంకా బయట అంతా రోడ్డు మీద ఇదంతా కూడా చెత్త చెదారం అంతా కూడా ఇలా ఉందన్నమాట. ఇంకా ఆవులు అయితే ఎక్కడి నుంచో ఆవులు ఎద్దులు ఇవన్నీ కూడా వచ్చేసేసి పాపం వాటికి ఫుడ్ ఏమి ఉండదు కదండి ఇలాంటి టైంలో, ఎక్కడి నుంచో తప్పిపోయి వస్తాయి కదా. ఈ వాటర్కి కొట్టుకుని అయితే కొన్ని వచ్చేస్తాయి, కొన్ని ఏమో వదిలేస్తారు కదా. అవన్నీ ఇలా రోడ్డు మీద దొరికినవన్నీ కూడా తిని అయితే అలా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది చెక్కయ్య అండి. అల్మార్లు వచ్చేసి ఇంకా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట, తోయడానికి రావు. ఆ టైంలో ఏంటంటే బాగా బీసిపోయాయండి. మాకు ఇంకా తీసే ఛాన్స్ కూడా లేదండి. ఇంకా అందుకనే ఇంకా ఇందులో ఏం పనికి వస్తాయో పనికిరావు అన్నట్టు చెక్ చేస్తూ ఉన్నాం. ఐరన్ బాక్స్ చూసారు కదండి, ఐరన్ బాక్స్ అయితే అలా అయిపోయింది. మరి పనికి వస్తుందో లేదనేది చూడాలి తర్వాత. నెక్స్ట్ వచ్చేసి
సిస్టమ్కి ఉంటుంది కదా హోమ్ థియేటర్ బాక్సెస్, అవి ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సంబంధించినవన్నీ కింద పెట్టామండి. ఇవి వచ్చేసి పాంప్లెట్స్ చెప్పాను కదండి హెర్బల్ లైఫ్లో చేస్తామని, అవన్నీ కూడా ఇలా పాంప్లెట్స్ అయితే కొట్టి పెట్టుకున్నాం అనమాట. ఆ టెన్షన్లో ఏంటంటే ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా గుర్తులేదండి, గుర్తుంటే ఇలా నష్టపోం కదండి మేము కూడా. తర్వాత వచ్చేసి విజిటింగ్ కార్డ్స్ అనమాట. విజిటింగ్ కార్డ్స్ ఇవి కూడా అయితే అన్నీ తడిచిపోయాయి, పారేయడం ఎందుకని చెప్పి ఇలా పక్కన పెడుతూ ఉన్నామండి. ఎండలో పెట్టి మళ్ళీ ఎండలో పెడితే మళ్ళీ ఏమైనా ఉపయోగపడతాయేమో అని చెప్పి అన్నట్టు పైన కవర్ అంతా కూడా తీసేసేసి ఇలా పాంప్లెట్స్ వరకు అయితే ఉంచుతున్నాం అనమాట. చూస్తున్నారు కదండి కిందంతా కూడా ఎంత బురద అయితే పెరిగిపోయిందో. అంతకుముందు మొత్తం అంతా కూడా క్లీన్ చేసాం కదా, ఇవి సామాన్ లోపల అయితే ఇలా అయితే మట్టి అంతా కూడా పేరుకుపోయి ఉన్నాయన్నమాట. తర్వాత ఈ బాక్స్ వచ్చేసి తీస్తూ ఉన్నాం కవర్ అదంతా కూడా. ముందు మ్యాక్సిమం ఏంటంటే పైన కవర్లన్నీ కూడా తీసి అయితే బయట పడేస్తూ ఉన్నామండి. మిగతా అన్ని తర్వాత తుడుచుకోవడమో లేకపోతే ఎండలో పెట్టుకుని ఆరపెట్టుకోవడమో ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు ఇంకా అవన్నీ కూడా పైన కవర్స్ అన్నీ తీసేసుకున్నాం. అలాగే బకెట్ అయితే పెట్టామండి. ఆ బకెట్లో పడేసుకుని అసలు ఎన్ని ఎండిపోయినాయి అనేది పడేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఓ బకెట్ అయితే పెట్టుకుని ఆ బకెట్లో అయితే వేస్తూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే మర్చిపోయామండి, అసలు గుర్తులేదు. ఫోటోలు కూడా కిందే ఉన్నాయని చెప్పి ఆ ఫోటోలు కూడా అయితే అలా తడిచిపోయండి. ఇంకా ఇప్పుడు లాగామనుకోండి ఉన్న మొత్తం కూడా పోతున్నాయి అని చెప్పి పక్కన పెట్టి ఎండబెట్టాం అనమాట. తర్వాత వచ్చేసి ఇట్లా బీరువాళ్ళకి కూడా అయితే వాటర్ వెళ్ళిపోయాయండి. ఇంకా మ్యాక్సిమం చెప్పాను కదండి ఎవరి కాళ్ళే వాటర్ రావు అని అనుకోవడం వల్ల ఇంక ఇలా కొన్ని సామాన్లు అలా వదిలేయాల్సి వచ్చింది. తర్వాత ఏంటంటే ముందు మన ప్రాణాలే ముఖ్యం కదండి, అందులో పిల్లలు ఉన్నారు కాబట్టి ముందు మన ప్రాణాలతో బయటికి వెళ్ళిపోవాలి అన్నట్టు మేమైతే అట్లా పైకి అత్తయ్య వాళ్ళ ఇంటికి మేడ పైకి అయితే వెళ్ళిపోయామండి. అంత ఫాస్ట్గా వచ్చేసాయి అనమాట వాటర్ అయితే. ఇప్పుడు బీరువాలో బట్టలన్నీ కూడా తీస్తూ ఉన్నామండి. ఈ కిందర్లో అయితే మా పిల్లల బట్టలు అయితే ఉన్నాయండి. మ్యాక్సిమం ఆ బట్టలన్నీ కూడా స్మెల్ కూడా వస్తున్నాయండి. ఇంకా తర్వాత ఇవి వచ్చేసి నా సర్టిఫికేట్స్ అనమాట. సర్టిఫికేట్స్ కూడా తడిచిపోయాయి, మళ్ళీ ఓపెన్ చేస్తే మొత్తం పోతాయి అని చెప్పి పక్కన అలా పెట్టేశానండి, ఎండలో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇవి వచ్చేసి నా డ్రెస్సెస్ అనమాట, నా లెహంగాస్, నా హాఫ్ శారీస్ ఇవన్నీ కూడా నేను ఇట్లా కింద పెట్టుకున్నాను అనమాట. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటానని చెప్పి ఇలా కింద పెట్టడం వల్ల ఇవన్నీ కూడా తడిచిపోయాయండి. కొన్ని అయితే కలర్ పోతున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే డ్రైనేజీ వాటర్ కాబట్టి పనికి వస్తాయో పనికి రావో అన్నట్టు తర్వాత చూద్దామని ముందు ఇవన్నీ కూడా ఒక మూట అయితే కడుతున్నాం అనమాట. ఇవన్నీ డ్రెస్సులు అలాగే లెహంగాస్, తర్వాత వచ్చేసి హాఫ్ శారీస్ అండి. కొన్ని శారీస్ ఉన్నాయి. ఇంక తర్వాత అందులో ఒకటి ఇక పెళ్లి పట్టు చీర కూడా ఒకటి ఉంది, అది కూడా నేను చూపిస్తానండి. ఇంక ఇలా మొత్తం అన్నీ కూడా తడిచిపోయాయండి. ఇంక బీరువా లోపలికి కూడా వెళ్ళిపోయినాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాటర్ ఫోర్స్ అనేది ఎంత స్పీడ్గా వస్తే అంత త్వరగా అయితే నిండిపోయింది అనేది. ఇల్లంతా కూడా అలా నిండిపోయింది అనమాట. ఇంకా ఇవన్నీ తర్వాత ఎలా ఉతకాలో ఏంటో అనేది మెయిన్ అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. ఏంటంటే ముందన్నీ తడిచిపోయినవన్నీ కూడా ఇలా మూటలు అయితే కడుతూ ఉన్నాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి శారీ, అదైతే పెళ్ళిది అనమాట. పెళ్ళిది రెండో చీర, పట్టు చీర అంటారు కదండి, అదైతే అలా తడిచిపోయిందండి. అది కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా పనికి వస్తుందో పనికి రాదో అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఈ శారీ అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా తర్వాత అన్ని బట్టలను కూడా తీసైతే మూట కడుతూ ఉన్నాను. ఇలాగూ చూసారు కదండి, ఈ బట్టలన్నీ కూడా ఇలా తడిచిపోయాయి. 2 అరలు కూడా ఇలా తడిచిపోయాయి. ఒక అరలో పిల్లల బట్టలు, ఇంకో అరలో నా బట్టలు, ఇంకా మా హస్బెండ్ బట్టలు అవన్నీ కూడా నేను పైన పెట్టానండి. లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఇలా బురదలో అంతా కూడా లోపలికి అయితే బురద కూడా వెళ్ళిపోయింది. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా బట్టలు ముందు, తర్వాత ఇంక పనికొచ్చే సామాన్లు, పనికిరా అన్ని సామాన్లు అన్నీ బయటపడేసేసి ముందు హౌస్ అంతా క్లీన్ చేద్దామని చెప్పి చేస్తున్నాం. ఈలోపు అత్తయ్య అయితే ఆ బట్టలన్నీ కూడా ముందైతే సర్ఫ్లో నానబెట్టి అలా నుసిమేస్తూ ఉన్నారు. ఇంకా కుర్చీలు అవన్నీ కూడా తడిచిపోయే బురద పట్టిందని చెప్పి నేనేమో చైర్స్ని అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. పిల్లల బట్టలు ఇంకా చాలా జాగ్రత్తగా ఉతకాలండి, ఎందుకంటే ఇవన్నీ అందులో నెట్ డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అందువల్ల ఏంటంటే అత్తయ్య కూర్చుని అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉతుకుతూ ఉన్నారండి. ఇంకా అందులో ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది కాబట్టి ఎండలో వేస్తే అన్నీ ఆరిపోతాయి అన్నట్టు ఇంకా అత్తయ్య ముందు అసలు బట్టల సెక్షన్కి అయితే వచ్చేసారండి. ఈ బట్టలన్నీ కూడా ఉతికేస్తూ ఉన్నారనమాట. నేను మిగతా సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకుని తర్వాత అయితే హౌస్ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నట్టు ముందైతే ఇవి క్లీన్ చేస్తూ ఉన్నామండి. ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒక మూల అయితే ఉంటూనే ఉంటాయండి. ఇదైతే
పట్టేసింది అనమాట, రాలేదు. తర్వాత ఏంటంటే చూస్తున్నారు కదండి, ఈ లోపల ఉన్నాయన్నీ తీసేసిన తర్వాత సామాన్లన్నీ కూడా ఇలా అయితే బురద వెళ్ళిపోయి అలా బూజులాగా అయితే వచ్చేసిందండి. తర్వాత వీటిని ఎలా క్లీన్ చేయాలి, ఆ బూజుని ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మేము తీయటానికి మాకు ఆ రోజు హడావిడిలో తీయటానికి ట్రై చేసాం, కానీ గట్టిగా అయితే ఉందన్నమాట. ఆ రోజు రాలేదండి. చూస్తున్నారు కదండి ఎంత గట్టిగా ఉంటే అలా విరిగిపోతుందో. మ్యాక్సిమం ఈ ఆర తక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి. ఆ ఆర కూడా పట్టేసి రాలేదనమాట. అందువల్ల ఆ బట్టలు తీయడానికి మాకు ఇంకా ఛాన్స్ లేదండి. ఈ చెక్క ఏంటంటే పట్టేసినాయి అంటే రావు కదండి, ఇంకా వాటర్కి నానిపోయి కూడా ఇవన్నీ కూడా తడిచిపోయాయి. ఇవైతే నీళ్ళకి తడిచిపోయి ఇంకా మోయడానికి కూడా చాలా కష్టంగా ఉందండి. ఇంకా అందుకనే ఇట్లా చేతితో అయితే లాక్కుని అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడే ఇలా ఉందంటే రేపొద్దున ఉతికి జాడించాలంటే ఎంత కష్టమో అనేది నాకైతే భయం వేస్తూ ఉందండి. ఎందుకంటే అంత బరువు అయితే అయిపోయాయి. మనం మోయడానికి కూడా చాలా కష్టం అండి. కొనుక్కోవడానికి అయితే బాగానే కొనుక్కుంటాం కానీ ఉతికేటప్పుడు చాలా కష్టం. ఇంకా అవతల దాంట్లో అయితే పిల్లల బట్టలు, ఇంకా స్వెటర్లు, మా స్వెటర్లు, ఇంకా ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా అయితే తడిచిపోయాయి. అవన్నీ కలిపి మొత్తం అన్నీ కూడా అయితే ఒక మూటలో అయితే కట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇవన్నీ ఎలా ఉతుక్కుంటే బాగుంటుందో అనేది మీరు తప్పకుండా అయితే కామెంట్స్ చేయండి. ఎందుకంటే బట్టలు కదండి, మళ్ళీ చిన్నపిల్లలకి ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. తప్పకుండా అయితే మీరు అందరూ కూడా కామెంట్ అయితే చేయండి.